హాయ్ హలో అండి. ఒక్కరోజు ఊరెళ్తే నా పరిస్థితి మామూలుగా ఉండదండి. పిచ్చ తలనొప్పి. మరి ఎందుకో గానీ అసలు ఊర్లంటేనే నాకు అసలు ఇష్టం ఉండదు. కానీ ఎళ్ళక తప్పదు. ఇక ఈరోజైతే అస్సలు లెగవలేదండి. నేను లెగిసేసరికి 6:30 అయిపోయింది. లేట్‌గా లెగిసాను. ఇక అందుకని చెప్పి ఇంకా పిల్లలకైతే బాక్స్ తొందరగా అయిపోవాలని చెప్పి గబగబా నైట్ బ్రష్ అయితే చేసేసి ఇక తోటకూర కట్ చేసేసి పప్పు అయితే కుక్కర్లో పెట్టేశానండి. తోటకూర పప్పు ఒక పొయ్యి మీద అయితే రైస్ కడిగి పెట్టేశాను. ఇక అప్పుడెళ్ళి వాకిలు అయితే ఊడ్చాను. ఇవైతే ఉడుకుతూ ఉంటాయని చెప్పి వాకిలు ఊడ్చేసి నీళ్లు పట్టేసి అవన్నీ కడిగేసి ఇక వచ్చి పొయ్యి అంటించేసాను. నీళ్లు కాగుతూ ఉంటాయని. ఇక నీళ్లు కాగేలోపు ఈ పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇంకా పప్పు మెదిపి తాలింపు పెట్టేసాను. ఈ లోపైతే వాకిలి ఆరిపోయింది. మళ్ళీ వెళ్ళి వాకిలి తాళం ముగ్గు పెట్టేశాను. ఈ లోపైతే నీళ్ళు కాగిపోయినాయి. పిల్లలైతే స్నానానికి నీళ్ళు అయితే తోడేశాను. ఎందుకంటే మనం లేట్గా లేచినప్పుడు మనకి తొందరగా ఏం కూర వేయిద్దా అని చూసుకోవాలి. ఒక్కొక్కసారి కూరగాయలు లేకపోతే కోడిగుడ్డు అట్టు వేయటమో, లేకపోతే కోడిగుడ్డు పిల్లల మట్టుకే కొంచెం వండటమో మనకనేది తర్వాత వంట చేసుకోవచ్చు. పిల్లలకనేది ముందు బాక్స్ రెడీ అయిపోతే మనకు పొద్దున్నే టెన్షన్ అనేది ఉండదు. మనం టెన్షన్ ఏమో కానీ పాపం వాళ్ళకి వ్యాన్ వెళ్ళిపోయిద్దని చెప్పి హడావిడి పడిపోతూ ఉంటారు. అసలు మాకు పెద్దోడైతే మాత్రం ఎంత కంగారు పడిపోతాడు. ముందే వెళ్ళి కూర్చుంటాడు వ్యాన్ దగ్గర, వ్యాన్ రాకపోయినా కానీ అంత టెన్షన్ పడిపోతాడు. అందుకని చెప్పి ఆ పిల్లోడు మట్టుకైనా ఒక్కొక్కసారి కూరగాయలు లేకపోతే మాత్రం ఇంకా ఏ కోడిగుడ్డు కూర వండేస్తాను, లేకపోతే గట్టిపప్పు అయినా వండుతానండి. ఆ పిల్లలు ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనకి తక్కువ టైం ఉన్నప్పుడు ఎంత తొందరగా ఏం కూర అయిపోయిద్దా అని చూసుకోవాలి. అంతే తప్ప మనం కొంచెం పులుసులు కానీ లేకపోతే కొంచెం ఎక్కువ వండే పనిలో ఉంటే ఎక్కువసేపు పట్టిద్ది. ఇక వాళ్ళకేమో టైంకి అవ్వలేదని చెప్పి వాళ్ళకి టెన్షన్ వచ్చేసిద్ది. అసలు మా పెద్దోడికి ఎన్ని చెప్పినా కానీ ముందు వ్యాన్ వెళ్ళిపోయిద్దేమోనని చెప్పి హడావిడి పడిపోతూ ఉంటాడు.